నమస్తే వెల్కమ్ టు విత్రే న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు పెండింగ్ లో ఉన్న మెడికల్ బోర్డు ప్రక్రియను వెంటనే నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా గోదావరి కనెక్టు ఇంగ్లాండ్ మైన్ లో టీబీజీకేఎస్ నాయకులు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీబీజీకేఎస్ నాయకులు మాధాసి రామ్మూర్తి మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని, మెడికల్ బోర్డు ఆలస్యం కారణంగా అనేక మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని మెడికల్ బోర్డు నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. సమస్య పరిష్కారం వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. జై తెలంగాణ జై తెలంగాణ. మెడికల్ బోర్డు వెంటనే మెడికల్ బోర్డు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ. 54,000 కోట్ల బకాయిలను వెంటనే 54,000 కోట్ల బకాయిలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే ఆరుపేర్లు విజిలెన్స్ సమస్యలను వెంటనే మెడికల్ బోర్డును వెంటనే మెడికల్ బోర్డును వెంటనే డిపెండెంట్ ఉద్యోగులు వెంటనే తెలంగాణకు గుండెకాయ లాంటిది, తెలంగాణ ప్రజలకు ఉపాధినిచ్చేటువంటి సంస్థ, ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం. ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు. అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని పెట్టి చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా, మెడికల్ బోర్డు పెడతారా లేదా అని ఎదురుస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకొని కారుణ్య నియామకాల ద్వారా లేదా తండ్రులు ఉద్యోగులు చనిపోతే వచ్చినటువంటి ఉద్యోగాల ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు కోసం ఎదురుస్తున్న వారికి తక్షణమే ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని టీపీజీకే డిమాండ్ చేస్తా ఉన్నది. 54,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ద్వారా ట్రాన్స్కో ద్వారా అప్పుబడి ఉన్నది. ఆ బకాయి చెల్లిస్తే ఇవాళ జీతాల కోసం నెల నెల బ్యాంకుల చుట్టూ వడ్డీలకు తిరుగుతూ ఉన్నది కంపెనీ. అది దాని నుండి రక్షించుకోబడుతుంది. ఇవాళ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి సంస్థను బొందబెట్టడానికి ఇలా కొత్త నిబంధనలు తెచ్చి వాళ్ళ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. అందుకనే కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్మికుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటే ఈ సంస్థలో సమ్మె తప్పుద్ది, మీకు తగిన గుణపాఠం నుంచి బయటపడతారు. అంతేగాని లేని ఎడల ఈ తలెత్తేటువంటి శాంతి భద్రతల సమస్య లేదా సమ్మె